నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. డియర్ డాడీ అంటూ కల్వకుంట్ల కవిత ఏదైతే తండ్రి కేసీఆర్కి లేఖ రాశారో ప్రస్తుతం ఆ లేఖ తెలంగాణ వ్యాప్తంగా అత్యంత చర్చకు వచ్చినటువంటి లేఖగా దాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఆమె లేఖలో కేవలం పార్టీకి సంబంధించి లేకపోతే కేసీఆర్కి సంబంధించి పొగడ్తలే కాదు, కొంత విమర్శలు కూడా చేశారు, నెగిటివ్స్ కూడా రాశారు. ఇప్పుడు ఆ నెగిటివ్సే ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీని పెద్దగా టార్గెట్ చేయలేదు, నన్ను అంతలా ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీ పార్టీని మరింతగా టార్గెట్ చేసి బీజేపీకి బీఆర్ఎస్కు ఏమాత్రం సంబంధం లేదనేటువంటి ఒక హింట్ని ప్రజల్లోకి బలంగా ఇస్తే బాగుండేదనేది నా అభిప్రాయం అంటూ కవిత లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. ఏదైతే రేవంత్ రెడ్డి పేరుని ఎక్కడా కూడా తీసుకోకుండా ఒక మంచి పని చేశారు. రేవంత్ రెడ్డి ఎంతగా టార్గెట్ చేస్తున్నప్పటికీ మీరు ఎక్కడా పేరు ప్రస్తావించకుండా మీ స్థాయిని తగ్గించుకోకుండా ఉన్నారంటూ ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. కాంగ్రెస్ ఏమో ఇది ఒక ఫేక్ లెటర్, హరీష్ కేటీఆర్ వీళ్ళు కలిసి రాసినటువంటి లేఖ అంటూ చెప్తున్నారు, కేవలం కవిత సంతకం మాత్రమే ఉందంటూ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఏమో మరో వర్షన్ వినిపిస్తోంది. మొత్తంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా అనేటువంటి ఒక చర్చ ఈరోజు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన పెద్ద అక్షరాలతో వెలుగుతోంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఈ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ రావడం, షర్మిల నూతన పార్టీని పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళడం, అదే రాష్ట్రంలో సొంత అన్న పైన వ్యతిరేకంగా ప్రచారం చేయడం, కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉంటూ వైసీపీ పైన అనేక విమర్శనాస్త్రాలు చేయడం, ఇదంతా కూడా చూసాం. ఈరోజు తెలంగాణలో కూడా అదే జరుగుతోందా, అదే జరగబోతోందా? కవిత నూతన పార్టీ పెట్టబోతోందా? తండ్రిని అన్నను కాదని బయటికి వెళ్ళబోతోందా? ఇవన్నీ కూడా అతిపెద్ద ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి రోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పెండియాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో పాటు ఆకుల శ్రీవాణి గారు బీజేపీ పార్టీ నుంచి, బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు, వారితో పాటు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, నలుగురు కూడా. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎస్ రామ్మోహన్ గారు, నిన్న ఏదైతే కల్వకుంట్ల కవిత గారు ఒక లేఖ విడుదల చేయడం అని చెప్పే కంటే కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖ బయట విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఎలా బయటకు వచ్చింది ఏంటి అనేటువంటి చర్చలోకి వెళ్ళొద్దు, కానీ మేబీ ఎవరైనా కావాలనే చేశారనేటువంటి చర్చ కూడా జరుగుతుండొచ్చు. అంటే ప్రధానంగా ఈ లేఖలో నెగిటివ్ అంశాలు కవిత గారు ఏవైతే ప్రస్తావించారో అవి ఈరోజు విపరీతంగా ఎక్కువ ప్రచారంకి గురవుతున్నాయి. చాలామంది అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆ లేఖకు సంబంధించి. అసలు మీరు ఎలా చూస్తారా లేఖని? మీరు కూడా చదివే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన దాన్ని. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ కూడా ఆమె రాశారు. అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వెనక ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా రాపించారా, ఇవన్నీ కూడా చర్చే. ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అలాగే మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఔరంకి షాదీమే అబ్దుల్లా దీవాన్ అని ఒక సామెత ఉంది ఉర్దూలో. ఇప్పుడు ఆ ఉత్తరం కరెక్టా కాదా, ఆ రేఖ రాసింది ఆమె కాదా, అయితే ఆమె తెలుసాలి లేకపోతే కేసీఆర్ గారు తెలుసాలి. ఈ రెండు విడిచిపెట్టి అదిగో పులు అంటే ఇదిగో తోకలాగా నేను 4-5 టీవీలు మాట్లాడితే మీరు కూడా చర్చ పెట్టడం తప్పంటలేను, కానీ ఇప్పుడు ఆ లేఖలో ఉన్న అంశాలు కొత్తవి కావంటున్నాను. విజయ్ గారు, మనం అందరం మాట్లాడుకున్నాం. మనం గతంలో టీఆర్ఎస్ సభ ఎలకతరు సభ ముగిసిన గంటలోపం మనం మాట్లాడినాం ఇదే టీవీలో. కానీ ఆనాడు ఏమన్నా నేను ఏది అంశాలు చెప్పినా అవన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే నేను ఏమన్నానంటే విధానపరమైన నిర్ణయాల మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానపరమైన నిర్ణయాల మీద ఏం మాట్లాడలేదు. మన హామీల విషయంలో, గ్యారంటీల విషయంలో మాట్లాడిన వాడు ఈ హామీలు మన విధానపరమైన నిర్ణయాలు మాట్లాడలేదని తానే అన్ని తానే ఒక్కడిగా నడిపించిన సభ అవన్నీ మాట్లాడుకున్నాం. వాళ్ళ కొత్త విషయాలు ఏం లేవు. కానీ మనం ఏమంటారు, ప్రశ్నాపత్రంలో మన ఏమంటారు దాన్ని, ఇటు పక్కన పాజిటివ్ ఇటు పక్కన నెగిటివ్స్ రెండు చెప్పింది కనుక ఇప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకని నేను ఏమంటున్నాను, ఇది గతంలో చరిత్ర ఒకసారి చూస్తే విజయ్, మనకి నెహ్రూ గారు ఇందిరాగాంధీకి ఉత్తరం రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం వచ్చింది. ఏది ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నాడు, ఇక బయట ఉన్నది కనుక దేశ పరిస్థితులను బట్టి మొత్తం దేశం ఏమిటి అవన్నీ కూడా ఒక రకంగా ఒక పాఠం వాళ్ళకి. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది పుస్తకం ప్రపంచానికి ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే. ఆనాడు ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి చెప్పింది. కానీ ఇది టీ కప్పుల తుఫాన్ అని అనను, కానీ పార్టీని మాత్రం నష్టం చేస్తుంది. మొత్తం మీది లేఖ నిజమా అబద్ధమా అని తేల్చాల్సింది ఒక్కతే. రాసినామా తేల్చాలి, లేదు తీసుకున్నాయని తేల్చాలి. ఈ రెండు కాకుండా ఇప్పుడు రామ్మూర్తి గారు లాంటి వాళ్ళు కూడా తేల్చాలి. రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి. అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఈ లేఖ నిజం కాకపోయి ఉంటే ఈ పార్టీకే ఈ మొత్తం విషయాన్ని ఖండించే వాళ్ళేమో. ఆమె ప్రయాణంలో ఉన్నది,
ప్రయాణంలో ఉన్న ట్వీట్ చేయడానికి ఎంతసేపు ఇది ఫేక్ లెటర్ అని చెప్తే ఇప్పటికే మనకు ఒక చర్చ జరుగుతుంది విజయ్, మనకు ఫేక్ లెటర్ అని కూడా జరుగుతుంది. కానీ లెటర్ ఫేక్ అయినా అవునన్నా ఒక్కరి సమస్యలు దృష్టికి తీసుకొచ్చాను. నాకు ఇది చూస్తే నాకు అర్థమైంది, నాకు అనిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏది 2024 మన 23 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఒక లెటర్ బాగా స్క్రోల్ అయింది. బాపు ఎట్లున్నోడి ఎట్లయిపోతే బాపు అని ఒక టిఆర్ఎస్ అభిమాని రాసిన ఒక నాయకుడు రాసిన ఉత్తరం ఒకటి మనకు బాగా స్క్రోల్ అయింది. అప్పుడు టిఆర్ఎస్ కాదండి, విజయ్ మన పిఆర్ఓ విజయ్. ఇంత ముందు సీఎం గారి పిఆర్ఓ ఉండే ఆయన కొంచెం తర్వాత విభేదించి ఆయన దూరమైన తర్వాత ఆయన రాసిన గతంలో వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖ అనుకోండి. మనకు కొన్నిసార్లు పేరు పెట్టకుండా చూసిన సందర్భంలో అవన్నీ కూడా చాలా స్క్రోల్ అయినాయి. అసలు అందరూ పెట్టుకున్నారు దాన్ని. ఎట్లున్నావు బాపు ఆనాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. నేనేమంటే నూతన వాటి మీద 100 రాళ్ళు వేస్తూనే ఉంటాను. నిన్ననే కేసీఆర్ మీద బాంబు, నిన్న కాక మొన్న బీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని అట్లాగే హరీష్ రావుని అట్లాగే పీకల రాజేంద్ర గారికి సమన్లు పంపింది. సరే, అది వేరే సంగతి. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బారాఖున్ మాఫీ అందరూ బాగుందంటారు, జై నాయక హైకాయ్ నాయక అంటారు. అధికారం పోయిన తర్వాతనే విమర్శలు మొదలైతాయి. అధికారం ఉన్నప్పుడు అందరూ ఒక రకం చెప్పాలంటే భయపడతారు కూడా, అంటే మాట్లాడితే ఏమవుద్దో మాట్లాడకపోతే ఏమవుద్దో అని అది ఉంటాయి. కనుక అధికారం పోయి 16 నెలల తర్వాత వాళ్ళకి మన కవిత రాసినట్టు చెప్పబడుతున్న లెటర్లో ఏమున్నాయి ఒకసారి జస్ట్ 2 నిమిషాలు మాట్లాడతాను. ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ లో కూడా అన్ని పెద్దగా ఆహ్వానించదగ్గది ఏం కాదు. ఉర్దూలో మాట్లాడకపోవడం అది పెద్ద నెగిటివ్ అయితే నేను అనుకుంటున్నాను. కానీ విధానపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గత 16 నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాల్లో బీసీ రిజర్వేషన్ 42% గురించి కానీ, ఎస్సీ వర్గీకరణ గురించి కానీ, ఇతరత్ర మేమే ఇది ఆద్యం పోసాం కదా, మేమే ఆనాడు దీన్ని ఎత్తుకున్నాం కదా, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశాం కదా వర్గీకరణకు అనే మాటలు ఎందుకు సమర్థించుకోలేదనే మాట ఆ విధంగా నిజం ఉన్నది వాళ్ళు పార్టీ నడపడం. అట్లానే ఇప్పుడు మొత్తం దేశంలో విజయ్ మనకు ప్రాంతీయ పార్టీలు ఏవి చూడండి, ఈ ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. సమస్య లేదు. డిఎంకే లాంటి మొదటి చాలా అంటే 60s లో పెట్టిన డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కానీ, ఉత్తర భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక నాయకుడి మీద నాయకుడి కుటుంబం మీద నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అందులో ఏముంటారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, ఇంకెవరు కాదు. ఇప్పుడు ఉదాహరణకు నిట్టాడు మనకు అంటే మన టెంట్ వేస్తే మధ్యన గుంజ ఉంటది కదా, పెద్ద లాంగ్ పోల్ అయితే కేసీఆర్ అయితే 4 పోలు నడుస్తున్నాయి. 4వ పోలు వీకా లేకపోతే రాజకీయంగా పటిష్టంగా ఉన్నాడని చెప్పలేం. కానీ కవిత గారు, మనకు కేటీఆర్ గారు, అట్లాగే హరీష్ రావు గారు 4వ పోలు నేను సంతోష్ అంటున్నాను. సంతోష్ వెనక నుంచి ఉన్న 4 మధ్యలో నిట్టాడు ఆయన ఉంటున్నాడు. మిగతా వాళ్ళ విషయాలు ఇక్కడ లేదు కదా. ఇప్పుడు రామూర్తి గారితో సహా మన పార్టీలో ఉన్న అందరి నాయకులు కూడా సెకండరీ, ఫస్ట్ కాదు. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీడికే వస్తుంది. ఫస్ట్ వీళ్ళు మాట్లాడేది వీళ్ళే మాట్లాడతారు. ఏమైనా నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఎవరు వెనక ఎవరు ముందైనా సరే వీళ్ళకి తెలియకుండా జరగదని మాట ఉన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లెటర్ రాసిన దానిలో ఎందుకు మన ఒకరు రాసి ఉంటే కవిత యాక్సెసిబిలిటీ లేదు తండ్రికి అనేది ఒకటి కదా. రెండోది ఏమవుతుందంటే కవితకు యాక్సెసిబిలిటీ లేదనుకుందాం, ఏమైనా జరుగుతున్నాయా అంటే కవిత మొదటి నుంచి కూడా చాలా వరకు ఇండిపెండెంట్ గా వ్యవహరించింది. ఉదాహరణకు తెలంగాణ జాగృతి నిర్మాణంలో కూడా చాలా సామాజిక న్యాయం పాటిస్తూ మొదట్లో కొంచెం దొరల తెలంగాణ లేకపోతే ఈ బతుకమ్మ బహుజన బతుకమ్మ కాదు అన్నా కూడా బతుకమ్మ అనేది మాత్రం గతంలో తిలక్ మనకు బాంబేలో గణపతి ఉత్సవాల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని ఎట్లా ప్రేరేపించారో ఖచ్చితంగా బతుకమ్మ పండుగ టిఆర్ఎస్ కు ఒక ఐకాన్ అయింది. ముఖ్యంగా దానికి కవిత ఒక మన ఐకాన్ నిలిచింది అంటున్నాడు. అందులో ఆమె తెలంగాణ జాగృతి ఏర్పాటు చేయడంలో కానీ, బతుకమ్మ పండుగను ఈ రాజకీయాల్లో ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆ తర్వాత మనకు సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి అనే డిమాండ్ కానీ, పార్టీ నిర్ణయాలు కావాలి అవన్నీ కూడా ఆమె అదనంగా చేసిన నిర్ణయాలు. అట్లానే మహిళా రిజర్వేషన్ల మీద నేను పోరాడతా అన్నది, తండ్రి మీద ఎందుకు పోరాడలేదు అనే విమర్శ వచ్చినా కూడా బీజేపీ మహిళా రిజర్వేషన్ అనే బిల్లును పాస్ చేయకముందే కవిత మరి ముందు ఊహించిందా మొత్తం మీద ఆమె ఆ నినాదం ఎత్తుకోవడం కానీ మొత్తం మీద డిఫరెంట్ గా రాజకీయాలు చేస్తూ వచ్చింది. తనదైన ఒక ముద్రను తను వేసుకుంది రాజకీయాల్లో. హరీష్ రావుతో ముద్ర, కేటీఆర్ దో ముద్ర కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ముఖ్యమంత్రి పదవి పోటీలో కేటీఆర్ గారు అసంతృప్తి చెందిరని నేను అంటున్నాను. దీన్ని వెనుక ఉన్న రాజకీయం చెప్తాను. ఎందుకంటే గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా, రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా జగ్గారెడ్డి కానీ, ఆఖరికి చింతపండు నవీన్ కానీ, మన తీర్మార్ మల్లన్న గారి, రేపు మన రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి అర్హత లేదా మా అందరికి ఉంది అని 10 మంది ఉన్న ముఖ్యమంత్రి అర్హత ఉన్నారు జగ్గారెడ్డి స్వయంగా ప్రకటించాడు. ఇక్కడ కూడా రాజకీయంగా అధికారం వచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏది బీఆర్ఎస్ తండ్రి బతికుండగానే ఒక రకంగా చెప్పండి పూర్తిగా స్వింగ్ లో ఉండగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అని చాలా సభల్లో తలసాని శ్రీనివాస యాదవ్తో సహా చాలా మంది మంత్రులు లేకుంటే ఎమ్మెల్యేలు మాట్లాడింది.
వీళ్ళు చిరునవ్వుతో చూసుకుంటా ఉండడం ఆయన ఖండించలే, కేసీఆర్ అంతకన్నా ఖండించలే. అంటే ఇప్పుడు ఒక అవకాశం, మంచి అవకాశం, రెండోసారి 2018లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఓ యువ నాయకుడిని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయామని బాధ అనుభవిస్తున్నాడా కేసీఆర్? లేక దాని మీద ఆశపడ్డవాడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండే యువకుడు, మరి నేను అంతకన్నా యువకుని కదా, నేను ఎందుకు కాలేకపోయినా కేటీఆర్ కా సంతృప్తి ఉందా? ఒక్కటి మాత్రం దాల్మే కుచ్ కాలా హై, మొత్తం మీద అది జరుగుతున్నది, అంతర్గతంగా పోరాటం జరుగుతుంది. దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం ఉందా, చిన్నగా చేద్దామంటే మొత్తం పరిణామాల మీద వాళ్ళు ఇద్దరు స్పందించిన తర్వాత, ముఖ్యంగా కవిత స్పందించిన తర్వాతే మనం అదిగో పులి అంటే ఇదిగో తోక అనలేవని నేను అంటున్నాను. రైట్, ఓకే అండి. సో ఒక్కసారి అంటే రాజకీయ నాయకులు కూడా ఈ లేఖకు సంబంధించి స్పందించారు. ఒకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక బయట ఉంది, అది ప్లే చేసి డిబేట్ని కొనసాగిద్దాం. పిసార్ ఒక్కసారి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోని ప్లే చేయండి. అది అంతర్గత ఉత్తరం, అది ఏ ఉత్తరమో కూడా తెలియదు, దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా చెప్తా ఉన్నాను, డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కూడా చెప్పాను, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు, ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు, కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అందులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నవలాంటి పార్టీ. శ్రీవాణి గారు నమస్తే నమస్తే అండి. విన్నారు కదా మీ పార్టీ నాయకులు ఏం చెప్పారు? లేఖకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెబుతూనే లేఖ గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ప్రస్తావించడంలోనే ఆ లేఖకి సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. సరే, డియర్ డాడీ అని ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి డాడీ డాటర్ మధ్య జరిగినటువంటి సంభాషణగా చూడాలి. అంత డియర్ డాడీ అని పిలిచినటువంటి కవిత గారు నిజంగా మాట్లాడాలి తండ్రితో అనుకుంటే వ్యక్తిగతంగా కలవచ్చు. ఎందుకంటే అక్కడ డియర్ డాడీ అని చాలా పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. ఈ రెండూ జరగలేదంటే రామ్మోహన్ గారు చెప్తున్నట్లుగా ఆమెకి కేసీఆర్ గారిని కలిసేటువంటి వీలు లేకపోవడమో, ఆ వీలు వారి వైపు నుంచి కల్పించకపోవడమో ఏదో జరిగి ఉండాలి. ఇన్ సెకండ్ కేస్, ఒకవేళ పార్టీ కార్యకర్తగా ఆమె అయితే కూతురు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు. పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఒక పార్టీ కార్యకర్తగా లేఖ రాసిందనుకుంటే కేసీఆర్ గారికి గౌరవనీయులైనటువంటి పార్టీ పెద్దలకు అంటూ లేఖ రాయలేదు. ఆమె డియర్ డాడీ అంటూ రాసింది కాబట్టి పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకొని రాసినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మరొక అంశం బాగా హైలైట్ అయ్యేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఎంపీ ఎలక్షన్స్లో మనం సైడ్ అయిపోయి వాళ్ళని గెలిపించామనేటువంటి అర్థంలో ఆమె రాస్తూ కేసీఆర్ గారు, నాన్నగారు మీరు దీన్ని అడ్రస్ చేసుంటే బాగుండేది అంటే నా అభిప్రాయం అంటూ ఆమె వ్యక్తపరిచారు. మీరు ఎలా చూస్తారు అసలు? అంటే ఏంటి, అంటే కవిత గారికి ఏమైనా ఆలోచన ఉందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఆలోచన ఆమెకి ఏమైనా ఉందా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందా లేఖలో? మీరు ఎలా చూస్తారు ఈ లేఖని, ఏం చెప్తారు? ముందుగా కిషన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈవెన్ అందరి ఒపీనియన్ కూడా అదే. అసలు నిజంగా కవిత గారు ఆ లేఖ రాశారా లేదా అన్నది వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మనం ఇది కేవలం చర్చ వరకే బాగుంటుంది, కానీ అందులో ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది అయితే లాభం ఉండదు. అంటే వారు చెప్పినట్లుగా ఆ పార్టీ నుంచి కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పూర్తిగా బయటకు వచ్చి స్పందిస్తే తప్ప మనం కంక్లూడ్ చేయలేం. ఇది వారి వైపు నుంచి వచ్చింది. కేవలం చర్చల వరకు మాత్రమే హ్యాపీగా మంచిగా ఉంటుంది. ఇందాక అన్నట్టుగా ఒక బిడ్డగా తను హైదరాబాద్ లోనే ఉంటుంది, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, తను వెళ్ళి కలిసి మాట్లాడాలని అనుకుంటే మాట్లాడవచ్చు. మళ్ళీ తనని ఇంటికి రానివ్వట్లేదా లేకపోతే ఇద్దరి మధ్యలో మాటలు లేవా అన్నది మనకి తెలియదు. ఎందుకంటే అది కుటుంబంలో జరిగే విషయాలు కాబట్టి మనకందరికి ప్రజలుగా మనకందరికి తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ లేఖ గురించి స్పందించాలి అని అనుకుంటే కవిత గారికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ముందు గుర్తుకు రాలేదా? తను ఒక ఎంపీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను వచ్చిపోయే మాట్లాడే విషయాలలో అందరూ కూడా కలిసిమెలిసి కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఉండే. రాష్ట్రంలో ఉన్న మహిళల విషయంలో కానీ, ఈ రోజు తను మాట్లాడే బీసీ విషయంలో కానీ, ఎస్సీ విషయాలలో కానీ, ఎస్టీ విషయాలలో కానీ చాలా ఉండే.
ఆ రోజు తను ఏ రోజు కూడా తన ఫాదర్ తండ్రిని డాడీ గారిని కానీ లేకపోతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కానీ ఏ రోజు కూడా తను ప్రశ్నించలేదు, ప్రశ్నించినట్టు మనకు తెలియలేదు కూడా. ఈ రోజు మాత్రం ఏదో ఈ ఉత్తరం రూపంలో బయటకు వచ్చింది. కానీ ఒకవేళ కవిత గారు నిజంగా కూడా మాట్లాడాలి అని అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. తను ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీసీ నాయకుల గురించి తను ఆ రోజు మాట్లాడేది ఉండే. ఈ రోజు కొత్తగా బీసీ గలం మాట్లాడడము, బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి తను మాట్లాడుతున్నారంటే అది రియల్ గా కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ రోజు తను అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీ నాయకులకు ఎంతమందికి మంత్రి పదవిని ఇచ్చారు, మహిళలకు ఎంతమందికి టికెట్ ఇచ్చారు, ఎంతమందికి చైర్మన్ల పోస్టులు ఇచ్చారు, ఎంతమందికి ముఖ్యంగా వాళ్ళ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ పక్కన తీసుకుపోయారు. చెప్పాలి అని అంటే కవిత గారు జాగృతి పేరు పైన రాష్ట్రంలో బతుకమ్మలు ఆడిపించుకుంటూ ఒక సెలబ్రిటీగా తిరిగారే కానీ నిజంగా కూడా మహిళలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్న విషయాలలో ఏ రోజు కూడా తను పోరాడలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కనీసం ఒక మహిళా కమిషన్ కూడా మన రాష్ట్రంలో లేదు. అది కవిత గారు గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా ఒకవేళ తను రాజకీయాలు చెయ్యాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఊరూరా వెళ్ళి మహిళలకు 2500 ఇస్తానన్నారు, పెన్షన్ పెంచుతానన్నారు, తులం బంగారం ఇస్తానన్నారు. మళ్ళీ వాటి గురించి తను ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు కూడా తను బాధతో మాట్లాడుతూ నన్ను కష్టపెట్టారు కదా బీజేపీ వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడలేదు అని అంటే నాకు అది అందులో ఏ పొలిటికల్ స్ట్రాటజీ కానీ ఏది కానీ కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా నాకు ఆ లెటర్ రియలా కాదా కూడా నాకు తెలియట్లేదు. అండ్ ఇంకొకటి తను అన్నట్టుగా మీరు బీజేపీ గురించి మాట్లాడలేదు కాబట్టి బీజేపీ మనం ఒకటి అనుకుంటారు అని వ్యక్తం చేస్తుంది అని అంటే అదే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి స్టాలిన్ గారు చెన్నైలో ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్ కి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఒకవేళ కేంద్రం గురించి ఏదన్నా మాట్లాడాలి అని అంటే ఇండియా అలయన్స్ లో మేమందరం ఒకటే అని చెప్పి పదే కేటీఆర్ గారు అన్నారు, వాళ్ళ మంత్రులు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ రాకముందు కూడా ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏదన్నా ఏర్పడితే నేను బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కలవదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. ఇంత క్లియర్ కట్ గా ఉన్నందుకు ఇప్పుడు ఏదో డైవర్షన్ చేయడానికి మీరు బీజేపీని అనలేదు కాబట్టి బీజేపీ మనం ఒకటి అనుకుంటారు, కాంగ్రెస్ దాన్ని గట్టిగా తీసుకెళ్ళింది అని అనుకుంటారు అన్నది అని అనిపిస్తుంది. కానీ ఆ క్లారిటీ కూడా ఆ లెటర్ లో లేదు అనే నేను అంటున్నాను. నిజంగా కూడా కవితకి ఇప్పటికీ కూడా కుటుంబంలో చాలా ఉంటాయి. అంటే అన్న తర్వాత బిడ్డకి ఆస్తి ఇవ్వకపోవడమనో లేకపోతే తండ్రి తర్వాత నేను అధికారంలోకి రావాలనో వాళ్ళ మధ్యలో కుటుంబ కలహాలు ఎన్నో ఉండొచ్చు. ఆ కలహాలు ఉన్నప్పుడు తాను ఒకటే ఆలోచించాలి, ఇప్పటికైనా కుటుంబ పార్టీ సొంత ఎజెండా కోసం కాకుండా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఎజెండా కోసం అని చెప్పి ఇద్దరిట్లో కేటీఆర్ గారో లేకపోతే కవిత గారో ముందుకొచ్చి మాట్లాడి అప్పుడు అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడితే బాగుంటది. కానీ పెహల్గామ్ లో మన భారతదేశీయులు చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఉగ్రదాడి గురించి మాట్లాడలేదు వాళ్ళు. అట్లాంటిది వాళ్ళు ఈ రోజు వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే ఇప్పటికీ కూడా ఆ క్లారిటీ ఆ లెటర్ లో ఉన్న క్లారిటీ ఏంది, సొంత ఎజెండా కుటుంబ ఎజెండా పార్టీ ఎజెండానే కనిపిస్తుంది. కానీ తెలంగాణ ఎజెండా తెలంగాణ సంక్షేమ అభివృద్ధి ఎజెండా గురించి మాత్రం కనిపించట్లేదు. పదే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం కూలిపోతుంది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వ్యర్థం చేశారు అని చెప్పి అటు కాంగ్రెస్ అటు బీజేపీ అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కవిత గారు ఒక బిడ్డగా తండ్రికి ఏమి చెప్పాలి, నానా మీ మీద అన్ని కూడా తప్పులు మాటలు మాట్లాడుతున్నారు, మనం ఏదో తప్పు చేసినామని మాట్లాడుతున్నారు, మీరు సమాధానం రేవంత్ రెడ్డికి ఇవ్వకండి, మీరు సమాధానం బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వకండి, మీరు కేవలం సమాధానం పోయి తెలంగాణ బిడ్డలకు ఇవ్వండి, ఓటేసి గెలిపించిన తెలంగాణ బిడ్డలకు మీరు సమాధానం ఇవ్వండి. కాళేశ్వరంలో ఏమి జరిగింది ఏమి జరగలేదు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు, నిజాలు మీరు చెప్పండి నానా అని చెప్పి ఒక బిడ్డగా తను చెప్తే ఒక తెలంగాణ బిడ్డగా నేను స్వాగతించేదాన్ని. అంతేగాని ఆ లెటర్ లో కూడా కేవలం వాళ్ళ సొంత ఎజెండా కోసం సొంతంగా మాట్లాడుకోవడానికి అంటే నాన్న నీ తర్వాత అధికారానికి నాకు ఇవ్వు, నాకు పొలిటికల్ గా నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను పార్టీని నేను నడిపించగలుగుతాను అని చెప్పి ఆమె సత్తా చెప్పుకోవడానికి రాసిన లెటర్ గా కనిపిస్తుంది. కానీ తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ బిడ్డల న్యాయం కోసం మాట్లాడుతున్నట్టుగా మాత్రం అందులో ఏ కార్నర్ లో కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీవాణి గారు చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. డెఫినెట్లీ సో ఒక్కసారి మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా చూస్తారు ఈ లేఖని? అంటే మీరు కూడా చదివి ఉంటారు, మీరేంటి నాకు తెలిసి ఈరోజు
తెలంగాణలో రాజకీయాలని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదివారు ఈ లేఖని. అంత విపరీతంగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ప్రధాన పార్టీకి సంబంధించి ప్రధాన నాయకుడి కూతురు, ఆమె కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె డియర్ డాడీ అంటూ పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్స్ని రాయడం, ఆ నెగిటివ్స్ హైలైట్ అవ్వడం, బీజేపీకి మనకు ఏ సంబంధం లేదనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోయారు చాలా బలంగా, ప్లీనరీలు పెట్టి దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమె పేర్కొన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా హైలైట్ అవుతూ వచ్చాయి. మరోవర్ ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలని కూడా మనం ఎక్కువగా క్రెడిట్స్ తీసుకోలేకపోయామేమో అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అసలు ఎలా చూస్తారు ఈ లేఖని, ఏం చెప్తారు? వాస్తవంగా వారు రాసిన లేఖే అనుకుంటున్నారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా రాపించారా? వినిపిస్తుందా సార్? ఎస్ఎస్ మహేష్ గారు చెప్పండి. యా సార్, అందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ, అదేవిధంగా 4 సైడ్స్ టీవీ వారికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకు. ఇంతకుముందు సార్ చెప్పారు, రామ్మోహన్ రావు సార్ చాలా క్లారిటీగా ఆ లేఖ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, వాళ్ళ విధానాల గురించి, అదేవిధంగా మేడం బీజేపీ నాయకురాలు మేడం కూడా చెప్పారు. సో నా వంతుగా నేను గ్రహించింది చెప్పే ప్రయత్నం చేస్తా. గత 10 రోజులుగా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక్కసారిగా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయినట్టు, అంటే వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నట్టు, వాళ్ళు ఏదో వేరే దేశంలో ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో ఉన్నట్టుగా ఒక తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి ఏదో ఒక చర్చ పేరుతోటి మళ్ళా సెంటిమెంటల్ గా తెలంగాణ ప్రజలల్లో ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ చర్చ జరగాలన్న ఒక ఆలోచనతోటి జరుగుతున్నట్టుగా, ఈ పరిణామాలను జరుగుతున్నట్టుగా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబంలో కలహం మొదలైందా? కలహాలు మొదలై ఒకవైపు ఇంతకుముందు సార్ చెప్పినట్టు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కవిత, ఇంకోవైపు కేసీఆర్ కు మందులు ఇచ్చి పక్కనే ఉండేటువంటి సంతోష్ రావు. ఎక్కడైనా సంతోష్ రావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, టోటల్ చుట్టూ చంద్రశేఖర్ రావు. వాళ్ళ కుటుంబం చుట్టే పార్టీ నడిచింది. వాళ్ళ 10 సంవత్సరాలు పాలన, 10 సంవత్సరాల రాజ్యాధికారము, 10 సంవత్సరాల వ్యవస్థలో మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలు గమనిస్తే, ఎవరైతే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలుకు పోయి వచ్చిన తర్వాత, లిక్కర్ కేసులో జైలుకు పోయి వచ్చి పాపం అవినీతి రహిత పాలన అందించాలని చెప్పి ఢిల్లీలో పీఠం మీద కూర్చున్నటువంటి కేజ్రీవాల్ కూడా ఆమెతో పాటు జైలుకు పంపించిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ ఆమెను చీత్కరించేటువంటి పరిస్థితి, ఎక్కడికి పోయినా ప్రజలలో ఆదరణ లోపించినటువంటి పరిస్థితి. దానికి తోడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆమె స్వయం ఎజెండానా, లేకపోతే ప్రజల నాలుకలలో, ప్రజల నోళ్లలో నానడం కోసమా, లేకపోతే తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి సెంటిమెంట్ వైపు తీసుకోబోయే ప్రయత్నమా? ఒకసారి మనం గమనిస్తే ఆ లెటర్లో సార్ మీరు చాలా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అందులో నెగిటివ్ పాయింట్స్ కొన్ని రాసిరు. ఏమని రాసిరంటే, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటలేరు, లేకపోతే బీసీలకు సంబంధించి మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడలేదు అని చెప్పి ఆ లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించారు. సరే, ఆ లేఖ నిజంగా కవితారావు గారు రాసిరా, లేకపోతే క్రియేట్ చేసిరా? మొత్తం మీదనైతే కల్వకుంట్ల కుటుంబం నుంచే వచ్చి ఉంటుంది అది. ఎందుకంటే అయితే కవితారావు గారన్నా లీక్ చేయాలి, లేకపోతే చంద్రశేఖర్ రావు గారన్నా లీక్ చేయాలి, లేదంటే సంతోష్ రావు అన్న లీక్ చేయాలి, లేకపోతే కేటీఆర్ గారన్నా హరీష్ రావు గారన్నా లీక్ చేయాలి. అంటే మొత్తంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి చర్చ తెలంగాణ ప్రజలలో అట్లా కాదు మహేష్ గారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఒక మాట కంటిన్యూ చేయండి. ఒక మాట నేను చెప్తున్నా సార్. నేను ఏమంటున్నా అంటే, ఆమె బీసీల పట్ల ఆమెకు నిజంగా ప్రేమ ఉంటే, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 తర్వాత మలిదశ ఉద్యమం కోసం వీళ్ళు మొట్టమొదటిసారిగా జలదృశ్యంలో సమావేశం నిర్వహించుకున్నప్పుడు, ఏదైతే ఆయన ఇల్లును ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విస్మరించి ఆయనను తుంగలో దొక్కి ఆయనను పక్కకు నెట్టేసి ముందుకు వచ్చినప్పుడు కవితక్క ఎడవాడుకున్నది గుడ్డిగాడిద పల్లెదో మీద. అదే విధంగా మాట్లాడడం కరెక్ట్ లేదు. ఒక మహిళను పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రదర్. ఏం మాట్లాడతారండి? అది ఒక మహిళను గౌరవించినట్టు ఇక్కడ ఆల్రెడీ శ్రావణి గారు మహిళ ఉన్నది, ఆమె కూడా ఒక సాటి మహిళ, పార్టీలు వేరైనా కూడా ఏం మాట్లాడతావు చెప్పలేకుండా. సరే మహేష్ గారు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. నేను చెప్తా రామ్మూర్తి గారు, నేను చెప్తా. మహేష్ గారు కొంత ఆలోచించి రామ్మూర్తి గారు మహేష్ గారు కొంత అంటే మహిళకి సంబంధించినటువంటి కవిత గారు. మహేష్ గారు
లేదండి సారీ చెప్తే డిబేట్ ముందు పోతుంది, లేకపోతే మాత్రం డిబేట్ డిబేట్ నడవని ఏం మాట్లాడతాండి. నేను చెప్తాను రామ్మూర్తి గారు నేను చెప్తాను మహేష్ గారు రామ్మూర్తి గారు నేను చెప్తాను రామ్మూర్తి గారు మహేష్ గారు అట్లా కాదు మహేష్ గారు నేను చెప్తా రామ్మూర్తి గారు లేదు వ్యక్తిగతంగా వెళ్ళకండి దయచేసి లేదు ప్యానెల్లో మరో మహిళ కూడా ఉన్నారు, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి. మహేష్ గారు ఒక్క నిమిషం వినండి. మహేష్ గారు వినండి ఒక్కసారి. రామ్మూర్తి గారు ఒక్కసారి మీరు సైలెంట్ గా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం మహేష్ గారు కైండ్లీ అంటే అవునన్నా కాదన్నా సాటి మహిళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే మీరు ఇందాక మాట్లాడినటువంటి వ్యాఖ్య అంతగా బాగాలేదు, సారీ అవన్నీ వద్దు, కానీ ఆ వ్యాఖ్యలు దయచేసి నథింగ్ పర్సనల్. నేను చెప్తున్నా సార్, ఈ రాష్ట్రంలో లేదు ఆ పర్టికులర్ మాటను కవిత గారి గురించి నేను మాట్లాడిన మాటలు కనుక ఆయన ఆ సోదరుని బాధించుంటే నేను వెనక్కి తీసుకుంటున్నా. ఆడబిడ్డలను గౌరవించేటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఆడబిడ్డలను ప్రగతి భవన్ ముంగట ఎవరు నిలబెట్టిరో, ఆ దొరల గడియల ముంగట ఎవరు దయచేసి మాట్లాడివ్వండి. ఇంతకు ముందు మేడం ఆ సోదరిమణి బీజేపీ నాయకురాలు చాలా చక్కగా చెప్పింది. 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ మహిళల పట్ల జరిగినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగినటువంటి విషయాల మీద కూడా మాట్లాడచ్చు. ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా మాట్లాడచ్చు, నేను తప్పంటలేను. నేను ఒకటే విషయం అంటున్నా, ఇప్పుడు ఆమె దాకా వచ్చిన తర్వాత, కవితారావు దాకా వచ్చిన తర్వాత నిజంగా లేక ఆమె రాసిందా, లేకపోతే హరీష్ రావుకు కేటీఆర్ కు మధ్యలో కల్వకుంట్ల కుటుంబంలో ఏమైనా కలహాలు జరుగుతున్నాయా? ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కుటుంబం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడేటువంటి హక్కు ఉన్నది, మాట్లాడతారు. నేను ఏమంటున్నా అంటే విజయశాంతి గారు కూడా ఒక ఆడబిడ్డ, ఆమె పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు పార్టీని విలీనం చేసుకొని ఆమె ఏ విధంగా వెళ్ళగొట్టిరో. సరే మహేష్ గారు, సరే టాపిక్ డివియేట్ అవుతుంది, అది టాపిక్ కాదులేండి. టాపిక్ డివియేషన్ వద్దు. ఈ పర్టికులర్ లేఖ గురించి చెప్పే ప్రయత్నం చేయండి ప్లీజ్. అదే లేఖ గురించే చెప్తున్నా సార్, ఎందుకు ఆ విషయం అంటున్నా. సరే రామ్మూర్తి గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. లేఖలో ఆమె చాలా స్పష్టంగా రాసింది. ఇంతకుముందు రామ్మోహన్ సార్ గాని ఆ మేడం గారు గాని చాలా క్లారిటీగా చెప్పారు. లేఖలు ఏమని రాసిరు, ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడేది ఉండే అన్నారు. దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసినప్పుడు కవితకి ఎందుకు మాట్లాడలే? ఇవాళ నువ్వు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నిజామాబాద్ లో మీరు ఎంపీగా ఓడిపోతే మీ అయ్యగారు మీ నాన్నగారు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసిర్రు. అదే భువనగిరిలో పాపం బూర నరసయ్య గౌడ్ ఓడిపోతే ఆయన తీసుకుపోయి పక్కకు పెట్టేసిర్రు. ఇవాళ లిక్కర్ కేసులో మీరు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోతే మిమ్మల్ని కనీసం పార్టీలో 100 మందిని పక్క పెడతాం, 100 మందిని దగ్గర తీసుకుంటాం. దళిత ముఖ్యమంత్రి ఎన్నికలకు పోలే, మేము దళిత ముఖ్యమంత్రి ఎన్నికలకు పోలే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని ఎన్నికలకు పోయినాం. సరే రామ్మూర్తి గారు తర్వాత మీరే మాట్లాడతారు, మీకే అవకాశం ఇస్తాను. మనం పూర్తిగా చెప్పనివ్వండి, వారు కంక్లూడ్ చేస్తే మీరు మాట్లాడచ్చు. అదే అందుకే చెప్పండి మహేష్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఎస్సీ వర్గీకరణ కోసం డియర్ డాడీ ఎందుకు మాట్లాడలేదు? ఎస్సీ వర్గీకరణ కోసం లెటర్ రాసింది కవితక్క గారికి ధన్యవాదాలు. మరి దళితుని ముఖ్యమంత్రి చేసినప్పుడు డియర్ డాడీని ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నా. తర్వాత బీసీల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎంపీగా ఓడిపోతే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోబెట్టిరు. కరీంనగర్ లో బోయినపల్లి వినోద్రావు గారు ఎంపీగా ఓడిపోతే ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిరు. అదే భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గారు ఓడిపోతే పక్కకు పెట్టేసారు. ఒక బీసీ బిడ్డ ఓడిపోతే పక్కకు పెట్టేసారు. థర్డ్ పాయింట్ కి వస్తే ఇదే లిక్కర్ కేసులో కవితారావు గారు ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని గడిపి జైల్లో కూర్చొని వస్తే ఆమె తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారో మనందరం ప్రజలందరూ గమనించారు. కొంచెం ఆరోపణలు రాగానే ఈటల రాజేందర్ గారిని మంత్రి పని నుంచి బర్తరఫ్ చేసి పార్టీలకి నిలగొట్టారు కదా. అప్పుడు ఆయన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ బిడ్డ. ఆయన ఏ పార్టీలన్నా ఉండని, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. నేను తప్ప అట్లాంటి పార్టీలకు అతీతంగా
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యమకారులను గుర్తించే విషయంలోకి వస్తే నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ చేసినటువంటి విద్యార్థులు చేసినటువంటి పోరాటం అమోఘం. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం విషయంలో ఉద్యోగాలు పివి నరసింహరావు గురించి కూడా మాట్లాడతా. ఎక్కడ పోతుండండి పివి నరసింహరావు ఏం చేసిండు? కుక్కలు విక్క తిన్నాయి. మీకు మర్యాద తెలుసు, మీకు మాటం తెలుసు. 6 నెలలు సంపాదించిన వాళ్ళు ఢిల్లీగా మీరు బొచ్చడు మందిని పక్కన పెట్టిల్లు. మీరు బొచ్చడు మందిని పక్కన పెట్టిల్లు మీ కాంగ్రెస్ లోకి వెళ్ళి. నేను చెప్పాలా? లీజ్ చెప్పాలా? పివి నరసింహరావు ఒకసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. సుదీర్ఘంగా బ్రేకులు ఉండవు. సరే 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 వద్దు వద్దు సరే 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 నేను సరే రామ్మూర్తి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. మహేష్ గారు రామ్మూర్తి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. నోరు జారినావు అప్రాస్తో. ఇప్పుడు మళ్ళీ నీతో సారీ చెప్పించుకునే అవసరం నాకు లేదు. నన్ను మాట్లాడి సరే సరే వదిలేసేయండి. నీకు రాదు, నీకు ఆ పరిజ్ఞానం కూడా లేదు. మహేష్ గారు లేవ్ ఇట్ రైట్. రామ్మూర్తి గారు అది వదిలేసేయండి దయచేసి నా మాట వినండి ప్లీజ్. రామ్మూర్తి గారు అది వదిలేసి ప్లీజ్. రైట్ రామ్మూర్తి గారు అది వదిలేసి రామ్మూర్తి గారు 6 నెలలు మంత్రి పదవి పెట్టని దౌర్భాగ్య పరిస్థితి. నువ్వు మాట్లాడితే ఎట్లా బ్రదర్? నాకు అర్థం కాదు. మీ కవితకు 6 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయలేదు. మొదటిసారి 5 సంవత్సరాలు మహిళల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మహిళల గురించి ఎవరైతే మాట్లాడు మొత్తం మాట్లాడితే ఓకే రైట్ సరే సరే అది టాపిక్ కాదు ప్లీజ్. మహేష్ గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు మీరు సైలెంట్ గా ఉండి మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను, లేకపోతే ఇదే క్రాస్ టాక్ అవుతుంది. నేను వారిని ఆపి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు మహేష్ గారు ప్లీజ్ ఆగండి. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు అట్లీస్ట్ మీరేం సైలెంట్ ఉంటే వారిని ఆపి నేను మాట్లాడిస్తాను. మీరు అదే క్రాస్ టాక్ చేస్తే లాభం ఏముంది? నేను చెప్తున్నా కదా నేను ఆపుతానని, మీరు ఆపట్లేదు. నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఆగట్లేదు. సరే మిమ్మల్ని క్వశ్చన్ అడిగే వరకైనా మీరు ఆగండి. మీరు ఆగండి. మహేష్ గారు నేను అది చెప్పలేదు. మీరు క్వశ్చన్ అడిగే వరకైనా మీరు ఆగాలి కదా. మీరు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే ఆయన ఆపరు, మీరు ఆపరు. లాస్ట్ నాకు 2 minutes ఇవ్వండి. మీరే చెప్పండి. సరే యాజ్ ఆఫ్ ఫస్ట్ ఇప్పుడు ఆయన టైంలో ఆయనే మాట్లాడతాడు, నా టైంలో ఆయనే మాట్లాడతాడు, మధ్యలో చేయాలి పెడతాడు. ఇప్పటికి 3-4 సార్లు ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడితే ఇంకా అలాగే అవుతుంది. మళ్ళీ ఆయన మొదలు పెడుతున్నారు. మీరు ప్రస్తావిస్తేనే మొదలు పెడుతున్నారు. మహేష్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, ఆగండి. రామ్మూర్తి గారు వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి. నేను మాట్లాడేంత సేపు ఎవరు మాట్లాడంటే మాట్లాడతారు, లేకపోతే మరి మీరు క్రాస్ టాక్ చేస్తారు. వారు మాట్లాడొద్దు అంటే ఎట్లయితుంది? మీరు కూడా మధ్యలో మాట్లాడారు. లేదు మీరు కూడా మధ్యలో మాట్లాడారు అంటే ఎవరికి వాళ్ళు మాత్రం. మేము మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, ఎదుటి మాట్లాడినప్పుడు మేము క్రాస్ టాక్ చేయొచ్చు. విజయ్ గారు నువ్వైనా నేనైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో వస్తారు. ఆయన మహిళలు ఏ విధంగా ఆ తర్వాత కూడా మీరు క్రాస్ టాక్ చేశారు. నేను ఇంటర్ఫియర్ అయ్యి అప్పటిదాకా ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడి ఆ టాపిక్ లేదు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత మహేష్ గారు ప్లీజ్ ఆగండి. మళ్ళీ అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మధ్యలో మహేష్ గారు సార్ ఇప్పుడు ఒక్కటే సూటిగా ప్రశ్న సార్. పార్టీలకు అతీతంగా రామ్మోహన్ సార్ గారు కూర్చొని ఉన్నారు కదా. ఇప్పుడు డిబేట్ లో మీరు ఇంటర్ఫేర్ అయినా నేను ఇంటర్ఫేర్ అయినా నా వాయిస్ అయినా సార్ మైక్ చెప్తాడు. ఎవరు తప్పు మాట్లాడారు? రామ్మోహన్ అన్న ఎవరు తప్పు మాట ఒకసారి చెప్పండి. చెప్పను వారిని రికార్డంలో పెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. రైట్ ఒకటే విషయం. వారు మహిళలకు సంబంధించి కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు విషయం చెప్తాను.
ఎగ్జాక్ట్లీ పక్కదారి పడితే బాగోదు. వారు మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు, అది అయిపోయింది. సరే దాన్ని వదిలేసేయండి పూర్తిగా, అసలు టాపిక్ కాదు. వారు వెనక్కి తీసుకున్న తర్వాత మనం దాన్ని వదిలేసేయాలి. లేదు ఒక్క మహిళనన్నా అన్నట్లే మహేష్ గారు, అట్లా కాదు ఒక్క మహిళనన్నా అన్నట్లే. రామ్మూర్తి గారు నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్క నిమిషం ఆగితే నేనే వారికి సమాధానం చెప్తాను, మీరు అవసరం లేదు. నేను చెప్తున్నాను మహేష్ గారు, మహిళను అంటే ఇంక అది మహిళా సమాజాన్ని అన్నట్లే, తెలంగాణ మహిళలు అన్నట్లు, ఆంధ్ర మహిళలు అన్నట్లు కాదు, మహిళను అంటే మహిళా సమాజాన్ని అన్నట్లు అనేది. సరే దాన్ని వదిలేసేద్దాం. ఎస్ రామ్మూర్తి గారు, స్ట్రైట్ క్వశ్చన్, అసలు కవిత గారు ఈ లెటర్ రాశారా లేదా అనేది మొదటి ప్రశ్న. అంటే మీ అభిప్రాయం, మీరు వ్యక్తిగతంగా మీరు పార్టీలో ఉన్నారు, సరే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. దాంతోపాటుగా ఈ పాజిటివ్ నెగిటివ్స్కి సంబంధించి మీ పార్టీ తరఫున మీరు ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎలా చూస్తారు అవి మొత్తం ఆ లేఖకు సంబంధించి పాజిటివ్ నెగిటివ్స్ విషయంలో? ముఖ్యంగా ఫస్ట్ మొదలు ఏం చెప్తున్నా అంటే ఆ లెటర్ అన్నది ఫేక్. ఎందుకంటే అందులో సంతకం కూడా చూసుకోండి, ఆ సంతకానికి కవితక సంతకానికి అసలు సంబంధమే లేదు. అసలు కవితక ఒరిజినల్ సంతకం ఇదండి, ఇది చూసుకోండి. అదే విధంగా ఈ లెటర్లో రాసిన ఏదైతే కింద సంతకం వేరు. ఎందుకంటే మీరు అందరు చూడాలి, ఎందుకంటే ఓన్లీ కవిత అని రాసింది ఇట్లా విడివిడిగా. ఎవరో కొంచెం తెలుగు ఇంగ్లీష్ కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాసినట్టు రాసి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అన్నది కూడా మనం కొంచెం పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో, నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏదైతే అక్కడ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదే విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఏదైతే ఈడీ నోటీసులు, అందులో రేవంత్ రెడ్డి పేరు కూడా రావడం, వెంటనే ఇప్పుడు కవితక్క ఏదైతే ఆమె ఫ్లైట్ ఎక్కుతున్నదో ఫ్లైట్ ఎక్కే టైంలో లెటర్ ను రిలీఫ్ చేసింది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్లైట్ లో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఉండవు, సెల్ వాడరు కాబట్టి ఇప్పుడు 7 గంటలకు దిగుతుంది అక్క, 7:30 వరకు ప్రెస్ మీట్ పెడుతుంది. అది ఎందుకంటే కవితక్క నోటుతోనే చెప్పాలని మేము ఆ పార్టీ కూడా మాగినాం. ఎందుకంటే నిజాలేంది అబద్ధాలేంది, ఎవరి మీద ఎవరు లెటర్ రాసిల్లు అన్నది ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో లెటర్ రాసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇది 2వ తారీఖు రాసినట్టు ఏదైతే దీని మీద ఉన్నదండి, మీరు కూడా చూసుకోవచ్చు, ఇది 25/25 దీని మీద. ఇంకోటి ఏంటంటే 25/25 కవితక్క గారు కేసీఆర్ గారితోనే ఉన్నారు, అవసరమైతే మీకు క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఇంట్లో లెటర్ రాసుకోరండి. ఇది ఏంటంటే ఒక తండ్రి ఒక బిడ్డ ఎదురుగా కూర్చొని లెటర్ రాసుకొని అయితే ఇచ్చుకోరు, అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ముఖ్యంగా చెప్తున్నా, కాళేశ్వరంలో పుష్కరాలు నడుస్తున్నాయి, సరస్వతి పుష్కరాలు. ఈ సరస్వతి పుష్కరాల సమయంలో రేవంత్ రెడ్డి అండ్ కో ఏదైతే భక్తుల మెదల్లో విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎందుకంటే వెంటనే కాళేశ్వరం పుష్కరాలు వస్తున్నాయి అనగా ఒక 3 రోజుల ముందు మాత్రము అన్ని ప్రధాన పత్రికల్లో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి మేము కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారించకుండానే మొత్తం కంప్లీట్ చేస్తున్నాం, ఎలాంటి సంబంధం లేదని ఆల్రెడీ అన్ని ప్రధాన పత్రికల్లో ఉన్నాయి, మీరు అవసరమైతే తెప్పించుకోండి. ఏదైతే ఇప్పుడు ఈ వీళ్ళు ఇస్తా అన్న వెంటనే ఒక 2-3 రోజులే కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు పేరు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టకపోతే ఇది మనం ప్రజల ముందు ఓడిపోతాం అన్న దాంతో అదే పాటు అది ఇంకోటి రాకసానం. ఎందుకంటే కాళేశ్వరంలో ఏదైతే గోదావరిలో మునిగిన వాళ్ళకు ప్రతిసారి అయితే కాళేశ్వరం పోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఒక ప్రచారాన్ని వాళ్ళ విషయాన్ని ఎక్కేయడానికి ఒక ప్రయత్నం. నేనేమంటున్నా అంటే కాళేశ్వరంలో మీకు క్లియర్ చెప్తా, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నారు. ఓకే అనుకుందాం, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అదే విధంగా రిజర్వాయర్లు ఉన్నాయి, అదే విధంగా 3 ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయి, దాంతో పాటు చాలా ఏదైతే కల్వర్ట్ కానీ అదే విధంగా ఏదైతే మన గ్రావిటీ కెనాల్స్ కానీ వివిధ అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాం. మేడిగడ్డ అదే విధంగా సుందిల్లా, దాంతో పాటు మీరు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మీరు మాట్లాడచ్చు, మీరు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు అన్న రికార్డ్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నువ్వు అన్నావు ఒక నిమిషం ఆగు బ్రదర్, అరే లెటర్ గురించి మాట్లాడకుండా మళ్ళా మన సరస్వతి పుష్కరాలు దానికి లింక్ ఏంటో చెప్తున్నారు మహేష్ గారు, దానికి లింక్ ఏంటో చెప్తున్నారు. ఏకవచనంతో దయచేసి అంటే రామ్మూర్తి గారు చిన్న క్లారిఫికేషన్, ఒక మాట చెప్పేసి అంటే మీ ఒక్కరు కాదు, శ్రీవాణి గారికి కావచ్చు లేకపోతే మహేష్ గారు అందరూ దయచేసి ఎవరిని అడ్రస్ చేసినా కొంత మర్యాద పూర్వకంగా గౌరవనీయంగా అడ్రస్ చేయండి అంతే. రైట్, మీరు చెప్పిన వర్ష నాకు
అర్థమైంది. మేడిగడ్డ, అన్నారం, అదే సుందిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అనంతగిరి రిజర్వాయర్, అదే విధంగా రంగనాయక సాగర్, అదే కోవరవెల్లి, అదే విధంగా బస్వాపూర్, సింగూరు రిజర్వాయర్ మొత్తం కట్టింది ఏదైతే మెగా, అదే విధంగా ఎల్ఎన్టీ కంపెనీ కొన్ని కట్టింది. ఏదైతే మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. మేడిగడ్డకి ఎంత అయిందంటే, మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలిపోయిందన్నారు కదా, 2800 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు కాదండి. కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, అదే విధంగా టన్నెల్స్, అదే విధంగా కాల్వర్ట్స్, అదే విధంగా ఏదైతే రిజర్వాయర్లు చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఇవన్నీ ఒక్కటి కాదు, 2 కాదు, ఎందుకంటే కెనాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 1,00,000 కోట్ల అవినీతి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 1,00,000 కోట్లు, ఎందుకంటే దాదాపు 89 సంబంధించి 90,000 కోట్లు మాత్రమే, కానీ వాళ్ళు 1,00,000 కోట్లు అంటున్నారు. సరే 1,00,000 కోట్లు అనుకుందాం. ప్రాజెక్టు వ్యయం కొంచెం దాటిది, కొన్ని దగ్గర వాళ్ళు మేము కట్టలేము, ఎందుకంటే ఏదైతే ధరలు పెరిగినాయి కాబట్టి మాకు కొంచెం బెనిఫిట్ ఇవ్వమంటే అక్కడ కొంచెం పెట్టడం జరిగింది. అది 1,00,000 కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్ల అయితే ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఉండదు, మేడిగండ ఉండదు, అన్నారం ఉండదు, సుందిల్ల ఉండదు, అదే విధంగా గంధంపల్లి రిజర్వాయర్ ఉండదు, అదే విధంగా అనంతరధార రంగనాయక సాగర్ ఉండదు, కుమరవెల్లి ఉండదు, ఏది ఉండదు. నేనేమంటున్నా, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే నేనేమంటున్నా, మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, ఏమైనా 1,00,000 కోట్లు ఏదైతే దీనికి ఏ విధంగా లింక్ చెప్పండి. చెప్తా సుదీర్ఘ ప్రసంగం వద్దు, దీనికి ఏ విధంగా లింక్ చెప్తా. వాళ్ళు చాలా సేపు మాట్లాడేది, వాళ్ళు మొత్తం అంశాలు నా వరకు వచ్చే వరకే మీరు బ్రేక్ లేదు. దీనికి యాప్ట్ గా మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడుతుందో చెప్తా. 1,00,000 కోట్లు ఒకవేళ మాకు ఎల్ఎన్టీ గానీ మెగా గానీ ఇస్తే లంచంగా, వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ నడుపుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ప్రాజెక్ట్ కట్టేటోళ్ళ? అరే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 కంపెనీలు వాళ్ళు. అరే ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి, ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరమైన వాళ్ళు నిజం తెలుసుకుంటున్నారు. కాళేశ్వరమైన భక్తులు అక్కడికి మేడిగడ్డ దగ్గర కూడా పోతున్నారు, పోయి ఆశ్చర్యం పోతున్నారు. ఏవైతే వీళ్ళు ప్రచారం చేసిన అబద్ధం గట్టిగా నిలబడ్డది. ఇవన్నీ ప్రచారాన్ని తప్పుదో బట్టి అనేక రాత్రి కవితత్వ మీద అల్లిన ఒక నాటకం. అదే విధంగా ఈ నాటకానికి సూత్రధారి రేవంత్ రెడ్డి గారే. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు అనమన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 33 సార్లు ఢిల్లీకి పోతాడు. దాదాపు 500 మంది రైతులు చచ్చినా కూడా రైతుల దగ్గర కూడా, అదే విధంగా 100 మంది విద్యార్థులు చచ్చిపోయినా కూడా వాళ్ళ దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారే. నేనేమంటున్నా, మస్తు మర్యాద ఇస్తాను నేను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా చేనేత కార్మికులు కూడా వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ దగ్గర కూడా పోడు. చంద్రశేఖరరావు గారి కుటుంబంకు సంబంధించినటువంటి లెటర్ ఇప్పుడు ఇక్కడ బహిర్గతం అయింది. సరే లెటర్ ఎవరు క్రియేట్ చేసిన పక్కన పెడితే, మరి కేటీఆర్ గారు ఉన్న పరంగా హరీష్ రావు గారి ఇంటికి పోయినాయంటే మొత్తం వార్త ఇప్పుడు సోషల్ మీడియా. మా ఇంటికి మేము పోతాం, మీ ఇంటికి వచ్చినామా? మా ఇంటికి మేము పోయినా, నువ్వు ఇంటికి వచ్చినావా? మా ఇంటికి మేము పోయినావు, మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, వారు చెప్పిన తర్వాత మాట్లాడొచ్చు. మహేష్ గారు వినండి. మహేష్ గారు వినండి. రామ్మూర్తి గారు చెప్పండి. గాంధీ భవన్ లో కుర్చీని మడత పెట్టి కొట్టినా కూడా మేమేమనలేదు. నేనేమంటున్నా, మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే మొత్తం రెడ్డికి ఇస్తున్నారు, మహిళలు అందరు పోయి అక్కడ మహిళా లీడర్లు అందరు పోయి ఇదేం పార్టీ మొత్తం రెడ్డిలకు అప్పచెప్తున్నారు, వాళ్ళు మాట్లాడినా మేమేమనలేదు. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఈ మిత్రుడు కాంగ్రెస్ కార్యకర్త కూడా ప్రశ్నించే ప్రజాస్వామ్యం కాంగ్రెస్. మహేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. మహేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇందాక మీరు చెప్పారు కదా, పాయింట్స్ నోట్ చేసుకోండి. వ్యవహారం చూస్తున్నా, పక్కిట్లో ఏం జరుగుతుందో చూస్తానండి. ఆయన ఉన్నింట్లో చూసుకోరాదు, నీదే నీకు చక్కగా లేదు. మా పార్టీ గురించి నీకెందుకు? మా పార్టీ పెడతారా? మొత్తం ఎన్ని మాట్లాడుతున్నాను? కవితకు వచ్చి పార్టీ పెడతాదా, లేకపోతే హరీష్ రావు వేరే అవుతాడా, లేకపోతే వాళ్ళ ఇంటికి వీళ్ళు? నీకు అవసరం ఏమున్నది? నీకు అవసరం ఉంది మా పార్టీ గురించి? మా పార్టీలో 100 వరాలు ఉంటాయి, మా కుటుంబంలో 100 వరాలు ఉంటాయి. నేను చక్కగా చూసుకోరాదు? నేను ఏమంటున్నా, సూటిగా చెప్తున్నా, ఫేక్ లెటర్లు సృష్టించిన రాష్ట్ర ప్రజలకు నీళ్ళు, రాష్ట్ర ప్రజలకు అదే విధంగా విధాలు చావకుండా చూడు, ఆడ రైతులకు నీళ్ళు, రైతులు చావకుండా చూడు, రైతు బంధు, రైతు మహిళలకు 2500 తులం బంగారం, ఇవన్నీ మొత్తం పక్కకు పెట్టి, మొత్తం కంప్లీట్ ఇచ్చిన వాగ్దానాలు పక్క పెట్టి 6 గ్యారెంటీలు ఇదే సరిపోనట్టు 7వ గ్యారెంటీ బొచ్చడి మంది కలుపుతావు రా, మొత్తం అంతా కంప్లీట్ గా ముఖ్యమంత్రి ఎవరు పడతావు వాళ్ళని కలుపుతారంటే పోయి ఎక్కడ పండుకున్నాడు? నేనేమంటున్నా, మొగలతో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఆడల విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. మహిళల గురించి చాలా వివరంగా మాట్లాడతారు, ఎందుకంటే మహిళలు మన దేశంలో దేవతో సమానం. రామ్మూర్తి గారు మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇంతకు ముందు మీరు మాట్లాడేటప్పుడు ఏమన్నారు? బతుకమ్మ విషయానికి వచ్చిన విషయంలో రేవంత్ రెడ్డి భార్య వచ్చి కాలువలు ఆమె మహిళ బరాబర్ అడగాలి, బరాబర్ అడగాలి.
బరాబర్ అడగాలి మహిళలతో. తెలంగాణ మహిళలు నువ్వు పర్సనల్ వ్యాఖ్యలు ఎవరో కూడా చేసుకోకండి రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు ఇదే లైవ్ లో ఒక నిమిషం ఆగండి. నువ్వు ఇదే లైవ్ లో నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడతా నీ గురించి ఇదే లైవ్ లో నువ్వు ఇదే ఛానల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ అడిగిల్లు అని నువ్వు అన్నావు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అడిగిస్తావు నువ్వు. అన్నెసెసరీ టాపిక్ వెళ్ళకండి. అసలు చర్చ మొత్తం పక్కదో పడుతుంది. చర్చ మొత్తం ఒక విషయం రామ్మూర్తి గారు మహేష్ గారు మళ్ళీ కూడా చెప్తారా రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా చెప్తా రేవంత్ ఆంకర్ నువ్వు తగ్గించుకో. రేవంత్ రెడ్డి నేను చెప్తాను. రేవంత్ రెడ్డి తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. నువ్వు విను బ్రదర్. అరే వినేది కూడా నేర్చుకో. ఒక నిమిషం ఆగండి విజయ్ గారు. ఒక నిమిషం. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న స్థానిక మహిళతో అడిగిస్తున్నాం. స్థానిక మహిళతో కాదు రేవంత్ రెడ్డి బారి నుంచి అడుగుమంటున్నా. ఇప్పుడు కూడా అదే మాట నిలబడ్డది నేను. ఎందుకంటే 2nd క్లాస్ ఎంప్లాయీస్ అంటాడు, 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటారు. వాళ్ళు వచ్చి అడిగిన ఈయన మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతావు? సరే వదిలేద్దాం. రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక నిమిషం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. సరే వారు కూడా డిబేట్ లో ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారితో రామ్మోహన్ గారితో పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు, వారికి అవకాశం ఇద్దాం. రామ్మూర్తి గారు పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు, వారికి అవకాశం ఇద్దాం. మహేష్ గారు ప్లీజ్ ఆగండి. రామ్మోహన్ గారు ఒక విషయం మొత్తంగా సరే వదిలేసేయండి. ఒక మాట అండి. మహిళ పురుషుడు ఇవన్నీ పక్కన పెడితే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అనేది బేసిక్. అది ఎవరైనా సరే మహిళకు మాత్రమే గౌరవం ఇవ్వాలని కూడా లేదు. కాకపోతే మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరికొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రామ్మూర్తి గారు సరే అయిపోయింది. రామ్మోహన్ గారు ఫైనల్ గా రామ్మూర్తి గారు ఏం అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి లేఖో లేకపోతే ఏదో ఇతర పార్టీ ఈ లేఖను క్రియేట్ చేసి వాళ్ళు మాత్రం మా మీద నెట్టొచ్చు. లేదు నేను చెప్తున్నానండి, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చెప్పిన మాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదండి ఒకటే నిమిషం. విజయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ హరీష్ రావు రాయొచ్చు లెటరు లేకపోతే కేటీఆర్ రాయొచ్చు అను. మేము రేవంత్ రెడ్డి రాసినట్టే మొత్తం ఎగురు దురుకుతాండి. సరే వదిలేద్దాం ప్లీజ్ కైండ్లీ రామ్మోహన్ గారికి అవకాశం ఇద్దాము. రామ్మోహన్ గారికి సరే వారి అభిప్రాయం ఏంటంటే మా పార్టీ నుంచి కవిత గారు అయితే లేఖ రాసేటువంటి ప్రసక్తి లేదు. ఆ రోజు కవిత గారు కూడా కేసీఆర్ గారితో కలిసి ఉన్నారు కాబట్టి ఎదురుగా కూర్చొని లేఖలు అయితే రాసుకోరు కదా. బయట నుంచి వచ్చినటువంటి లేఖ మా పార్టీని బద్నాం చేయడానికో ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతోందో విచారణల విషయంలో మమ్మల్ని ఏదైతే బద్నాం చేయాలనుకుందో అందులో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి డైవర్ట్ చేయడానికి లేఖను విడుదల చేశారనేది వారి అభిప్రాయం. మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విజయ్ గారు అసలు నా ఉద్దేశం ఏంటంటే మొత్తం చర్చలో రామ్మూర్తి గారు ఒకటి తేల్చారు. ఏంటంటే కవిత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఒక గంటలో తేలుతుంది. అప్పటిదాకా ఎందుకు ఒప్పుకోవడదేమో అని ఉంటా. కానీ నష్టం నేను ముందు నుంచి అదే చెప్తున్నా. కవిత గారు కేసీఆర్ గారు ఎవరో వచ్చి చెప్తే తప్పించి దీన్ని వి కాంట్ కంక్లూడ్. అంటే ఇప్పుడు రామ్మూర్తి గారికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు ఏం జరిగిందని. పరస్పర ఆరోపణ చేస్తున్నారు. జిలేబీ చక్కెరలు అందరూ చుట్టుకుంటూ పోతున్నాం తప్ప అసలు సంగతి మాట్లాడుతున్నాం. ఆ ఉత్తరం ఎవరు రాసినా అందులో కొన్ని వాస్తవ విషయాలు అయితే ఉంది. అది ఎవరు రాసినా సరే, ఆమె రాసినా ఇంకెవరు రాసినా మొత్తం మీద ఇది అంతా ఎల్కతుర్తి సభ పోస్ట్ మార్టం అంటున్నాను నేను. ఈ మిగతా అంశాలు ఇప్పుడు మనకు శ్రీవాణి గారు అద్భుతంగా మాట్లాడారు చెప్తున్నాను సోదరి. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే, కానీ ఇది కేవలం ఎల్కతుర్తి సభ పోస్ట్ మార్టంగా మాట్లాడుకుంటే ఆమె ఎవరు రాసినా ఆ వాస్తవాలు అయితే ఉన్నాయి అందులో అంటున్నాను. అందుకని వాళ్ళు ఎవరు వివరణ ఇవ్వాలంటే కవితనే వివరణ ఇవ్వాలి. ఈ లోపు కేసీఆర్ గారు ఇవ్వరు. ఎందుకంటే ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త కనుక సమస్య లేదు. ఆమె వచ్చి వివరణ ఇచ్చేదాకా చూస్తే అయిపోద్ది. పరస్పరం ఆరోపణ చేసుకుని ఇవన్నీ వాటికి గాలి మాటలు అయిపోతాయి కదా. ఇప్పుడు గాలి మాటలు అయిపోతే తప్ప ఇంకోటి ఏం లేదు. రెండోది ఏమంటున్నానంటే సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ వర్షాలు వచ్చినాయి, పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు, మన వడ్లు కొట్టకపోతున్నాయి, మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదొకటే చాలా సమస్యలు ఉన్నాయి. వీటి మీద మాట్లాడుకుంటే యుద్ధ భయం ఒకటి ఉన్నది. అట్లాగే ఇవాళ కగారు ఎన్కౌంటర్ జరిగింది. ఇన్ని జరుగుతుంటే ఈ విషయాలని పక్క దారి పోయి
ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ముందుకు వస్తాయి అని అంటున్నారు. రెండు పక్షాలు అంటున్నారు, కాంగ్రెస్ కానీ మన వీళ్ళు కానీ. ఇంకొక అవకాశం కూడా వచ్చింది ఉత్తరం వల్ల. ఏమైందంటే ఎవరెవరు ఒకటి అంటే నిజంగా చెప్పాలంటే ఎవరెవరు ఒకటి కాదు, ప్రజలే నిజంగా చెప్పాలంటే వేరు, రాజకీయ పార్టీలని ఒకటే అంటున్నాను నేను. అందుకనే మన పార్టీలో ఉన్న కొన్ని కొన్నిసార్లు మాట్లాడుకుంటారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. గతంలో కేటీఆర్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నారంటే, తెలంగాణ రాగానే వీళ్ళందరూ సోనియా గాంధీ పోతుంటే బావా పార్టీని మాత్రం కాంగ్రెస్ కలిపితే నేను ఒప్పుకోను బావా ఏమన్నా కానీ అన్నాడట. బహిరంగ చెప్పింది కేటీఆర్ గారు. అభిప్రాయ భేదాలు ఉంటే తండ్రి బిడ్డలంటే అభిప్రాయ భేదాలు ఉండదా? చాలా పార్టీలలో తండ్రి ఒక పార్టీలో భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీలు ఉంటారు కదా. కానీ ఈ ఉత్తరం అనే విషయం ఎందుకు వచ్చింది అనే దానికి మన పార్టీలో కొంత లుకలుకలు ఉన్నాయి, పార్టీలో అంతర్గత పోరు నడుస్తున్నది. అది మన అందరికి జగమైన సత్యం అంటున్నాను నేను. అది బయటపడడం లేదు కానీ ఉన్నది, ఇప్పుడు బయటపడుతుంది అంటున్నారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు మీ పార్టీ సంగతి మాకెందుకు అనే సమస్య ఉండదు. ఒక శ్రీశ్రీ గారి కొటేషన్తో ముగిస్తాను. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అంటున్నాడు. ఎవరైనా మాట్లాడతారు, కానీ మాట్లాడే విషయాల్లో అర్థం లేకుండా మాట్లాడొద్దు. ఇవాళ మొత్తం మీద పార్టీలో సంక్షోభం ఉన్నది. ఈ సంక్షోభం కుటుంబ సంక్షోభమా లేకుంటే పార్టీ సంక్షోభమా తేలిపోద్దు అంటున్నాను. టీకప్పుల గెలుస్తారు. లేదు నిజంగానే సంక్షోభం ఉందనుకోండి, సవరించుకునే బాధ్యత మీది, మీ పార్టీని సవరించుకునే బాధ్యత మీదే కానీ మాది కాదు కదా. కానీ ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు. ఎప్పుడైనా పార్టీలో ఇన్వాల్వ్ అయితే ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు. కనుక దాన్ని నెగిటివ్ తీసుకోండి, పాజిటివ్ తీసుకోండి. మంచి సవరించుకుంటే పార్టీ బ్రహ్మాండం. ఒక్క మాట చెప్తాను నేను, ఏంటంటే దీంతో పార్టీ మొత్తం నాశనం అయిపోయింది అంటే కాదు. అంతర్గత ప్రజాస్వామ్య విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి చాలా వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కాగానే 100 కోట్లు ఇచ్చి వచ్చిండని ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మరి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు. అందుకని అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీలు అట్లే ఉంటది, తక్కువ ఉన్న పార్టీలు అట్లే ఉంటది. ఇవాళ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కనుక కొంచెం ఎక్కువ చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక ఇటువంటి చాలా చూసిండు కనుక ఇది కొత్త ఈ పార్టీకి. పార్టీ మునిగిపోద్దని అయితే రామన్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మా పార్టీల అంతర్గత విషయాలకు సంబంధించి ఎవరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీలో లుకలుకలు ఉన్నాయి అన్నది అవాస్తవం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లెటర్ రాసింది కూడా అవాస్తవం, మాది కాదని మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే కవితక్క వచ్చి 7:30 చెప్తుంది అన్నది మీకు క్లియర్ గా చెప్తున్నా. అదే విధంగా ఇప్పుడు క్రమశిక్షణకు ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలో ఏ పోటీ పెట్టినా మేము ఫస్ట్ వస్తాం. ఎందుకంటే క్రమశిక్షణ లేని పార్టీలు ఏదైనా ఉన్నాయంటే ఇప్పుడు చాలా గాంధీ భవన్ సాక్షిగా అయితే అహింసావాది సాక్షిగా వీళ్ళు కుర్చీ మడత పెట్టుకొని గుద్దుకున్నారు, అదేవిధంగా పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ పార్టీ క్రమశిక్షణ ఏందో అందరికీ తెలుసు. వాళ్ళ దాంట్లో ఉంటే మా దాంట్లో కూడా ఉన్నాయని వాళ్ళు పదే మా పార్టీ మీద ఇప్పుడు కాదండి, ఇప్పుడు 11 నుంచి ఇప్పటి నుంచి కాదు, పార్టీ పుట్టినప్పటి ఇప్పటి వరకు హరీష్ రావు మీద ఎన్నిసార్లు చెప్పినా హరీష్ రావు వేరే పార్టీ పెడతాడ, హరీష్ రావు పోతాడ, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు కొట్టినా కూడా మళ్ళా ఆయనతో చెప్పు దెబ్బలు కొట్టించుకుంటారు. మనం ఏమంటామండి, కొట్టించుకోండి, జీవితాంతం కొట్టించుకోండి హరీష్ రావుతోని. మేము మా పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు అందరం వింటాం. మా కవితక్క కానీ హరీష్ రావు కానీ మాకు కానీ అందరికి కానీ. మీకు అత్యుత్సాహం ఉండొచ్చు. చెప్పు దెబ్బలు కొట్టించుకున్నట్టు తెలంగాణ ప్రజలనా? ఎవరైతే ఆరోపణ చేసిందో మా మీద, ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు? పార్టీలో లుకలు ఉన్నాయని, హరీష్ రావు పార్టీ పెడతాడని, అదే విధంగా హరీష్ రావుకు కేసీఆర్ కు దూరం అని, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మీరు చెప్తున్నారు. బరాబర్ కొట్టించుకోండి. మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అలా ఇప్పుడు మన అట్లా కాదు రామ్మూర్తి గారు. ఈ ప్రచారానికి రామ్మూర్తి గారు చిన్న క్వశ్చన్ అండి. ఈ ప్రచారానికి ఆద్యుడెవడో, ఈ ప్రచారాలకు ఆద్యుడెవడో, ఈ ప్రచారానికి ఆద్యుడెవడో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అట్లా కాదు ఎంత తిప్పినా, ఎంత మెరుగ పెట్టినా నేను చెప్తా వినండి. నువ్వు మాట్లాడిన మాట తప్పు. నువ్వు ఎంత తిప్పినా నువ్వు శ్రద్ధగా మాట్లాడుకుంటా ఏం చేసినా నీ వల్ల కాదు. మహేష్ గారు, రామ్మూర్తి గారు ఒక్క క్వశ్చన్ అండి. మహేష్ గారు ఒక్క నిమిషం నేనే అడుగుతాను. లేదు అట్లా కాదు మహేష్ గారు ఒక్క క్వశ్చన్ మీ తరపున అడుగుతాను. ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు వర్షాకాలం
రామ్మూర్తి గారు ఒక క్వశ్చన్ అండి. మహేష్ గారు ఒక్క విషయం అడుగుతాను, మీరే చెప్పొచ్చు. మహేష్ గారు ఇప్పుడు మిగతా ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు, ఈయనకు ఓపిక ఉండదు, ఈయనకు పరిజ్ఞానం. రామ్మూర్తి గారు చెప్పండి. అట్లా కాదు, అన్ని తప్పులే. ఇప్పుడు మహేష్ గారు సరే, ఇప్పుడు రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మీరు వినరు, ఆయన వినరులేండి. ఇద్దరు వినరు. నేను వినను. ఇప్పుడు మీ ఇద్దరు వినకపోతే నేను వినను. ఈ క్రాస్ టాక్ ఇట్లే నడుస్తుంది. మీ ఇద్దరు వినకపోతే నేను వినను. క్రాస్ టాక్ ఇట్లే నడుస్తుంది. ఇట్లే ఎండ్ అవుతుంది డిబేట్. ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు రైట్ సరే సరే. ఇప్పుడు రామ్మూర్తి గారు ఒక విషయం అండి. రామ్మూర్తి గారు ఒక విషయం. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే హరీష్ రావుకు సంబంధించో లేకపోతే ఇప్పుడు కవితకు సంబంధించి ఎవరో ప్రచారాలు పుట్టిస్తున్నారు, వాళ్ళతో చెప్పుతో కొట్టినట్లు అని చాలా బలంగా చెప్తున్నారు. కేవలం మీ పార్టీకి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఏ రోజు ఉండవు. మీ పార్టీకి సంబంధించి మాత్రమే అనుమానాలు ఎప్పుడూ ఉండవు. రేవంత్ రెడ్డి గారు 6 నెలల తర్వాత ప్రభుత్వం నుంచి పక్కకు పోతారు, వేరే ముఖ్యమంత్రిని పెడతారనే ప్రచారాలు వచ్చాయి. ఇప్పుడు వారదే మాట అంటే ఈ ప్రచారాన్ని చేసినటువంటి వాళ్ళని చెప్పుతో కొట్టినట్టని. ఇప్పుడు బీజేపీకి ఇంకో ఎగ్జాంపుల్ బీజేపీకి పార్టీకి సంబంధించి బీజేపీలో కూడా అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయి. బీజేపీలో బండి సంజయ్ గారికి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయి అని మీ పార్టీ వాళ్ళు కూడా కామెంట్ చేశారు, వాళ్ళు ఖండించారు. మరి దాన్ని అదే విధంగా తీసుకోవాలా చెప్పుతో కొట్టినట్టుగా? మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. మా పార్టీ పుట్టిన కాన్సెప్ట్ కంటిన్యూగా నడుస్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా పదే అదే విధంగా చేస్తున్నారు అన్నది మాట్లాడివ్వండి. ఎందుకంటే వాళ్ళలోన అంతర్గతంగా చాలా గొడవలు ఉన్నాయి. అయినా కూడా పదే చెప్పినా. ఇప్పుడు నేను కాదు కదా, కడియం శ్రీహరే మీ పార్టీ కొన్ని రోజులు ఉండదని పోయి ఆయన పోయి కలిసిండు. ఇప్పుడు ఆయన కొట్టండి, మరి నేనేమంటున్నా అదే విధంగా పార్టీ చేంజ్ చేస్తే మేము రాళ్లతో కొడతాం, వచ్చిన వాళ్ళని కాల్చి చంపుతాం, ఈ గోడ మీద వాళ్ళ పక్షి ఆ గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతాం. శ్రీవాణి గారు కూడా ఉన్నారు ప్యానెల్ లో, వారికి అవకాశం ఇవ్వాలి. మీ ఇద్దరు ఎంతసేపటికి మాట్లాడుకుంటున్నారు వాదించుకానంట. లేదు శ్రీవాణి గారు మహేష్ గారు ప్లీజ్ మీ ఇద్దరు చాలా సేపు మాట్లాడారు. దయచేసి ఇద్దరు మాట్లాడారు. ప్లీజ్ ఆగండి. ఇద్దరు ఆగండి. శ్రీవాణి గారిని మాట్లాడివ్వండి. ప్లీజ్ ఇద్దరు ఆగండి. శ్రీవాణి గారు లేదు ప్లీజ్ ఆగండి. శ్రీవాణి టైం అవుతుంది. శ్రీవాణి గారిని మాట్లాడివ్వండి. మీరు కూడా చాలా సేపు మాట్లాడారు. శ్రీవాణి గారు ప్లీజ్ ఆగండి. శ్రీవాణి గారు వారు చెప్పదలుచుకున్నారు చాలాసేపటి నుంచి. శ్రీవాణి గారు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ మొత్తం అంశానికి సంబంధించి? కవిత గారు రాయలేదనేటువంటి క్లారిటీ బీఆర్ఎస్ నుంచి వస్తోంది, ఖచ్చితంగా రాయలేదని వారు చెప్తున్నారు. మీరు కావచ్చు, లేకపోతే మహేష్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్యానల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు, వారే రాసుండొచ్చు. కవిత గారు స్వయంగా రాయకపోయినా వేరే వాళ్ళు రాసుండొచ్చు. అదే ఫ్యామిలీ ఇచ్చినటువంటి చర్చ జరుగుతోంది. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఒకవేళ నిజంగా కూడా కవిత గారు రాయలేదు లేక అనంటే ఓకే, ఇప్పటికీ కూడా మనం అనుకున్నట్టుగా అది చర్చ కోసమే. కాబట్టి ఒకవేళ తను రాయలేదని క్లారిటీ ఇస్తే చర్చ ఇంతతో ముగించేస్తాము, మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోతాం. అంతేకాని దానికోసం మనం అంత ఇంట్రెస్టెడ్ గా ఏమీ లేము. అండ్ నాకు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక మహిళగా నేను చెప్తున్నానండి, మనం ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో చూసాము వైఎస్ఆర్ షర్మిల గారి గురించి. వైఎస్ఆర్ అన్నది ఒక లెజెండ్ నిజంగా కూడా. రాజశేఖర్ రెడ్డి గారు అనంటే సరే పార్టీలకు అతీతంగా కూడా తను లాంటి వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం, ఒక లెజెండ్ అని అనుకుంటాం మనం. అట్లాంటి వాళ్ళకి ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా ఇద్దరు కూడా రాజకీయంగానో మళ్ళీ ఆస్తుల విషయంలోనో ఏదో ఒక వాళ్ళ అంతర్గత గొడవల వల్ల పాపం ఇద్దరు కూడా విడిపోయారు. అలా మాత్రము కేసీఆర్ కుటుంబంలో జరగకూడదు అని చెప్పి నేను ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. ఎలాంటి అంతర్గత వేదాలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా సరే కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని బయటికి రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ కేటీఆర్ గారు రాజకీయంగా ముందుకెళ్తాను అని అనుకుంటే ఒక మహిళగా కవిత గారు వెనక అడిగేసేసి కుటుంబం ముందు ఉంటే బాగుంటది అని అనుకుంటే బాగుంటది అని చెప్పి ఒక మహిళగా నా ఒపీనియన్ ఇది. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదండి. ఎందుకనంటే
ఆస్తులు వస్తాయి పోతాయి, ఈ రోజు ఉన్న అధికారం రేపు ఉండదు, కానీ కుటుంబం అన్నది ముఖ్యం. కాబట్టి కేవలం ఈ రోజు అధికారం కోసం అని చెప్పి కుటుంబాలలో అంతర్భేదాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి కాబట్టి బయటికి వచ్చి వేరే పార్టీ పెట్టుకోవాలి, వేరేగా మాట్లాడుకోవాలి అని కాకుండా తల్లిదండ్రులకు గౌరవించుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇందాక టిఆర్ఎస్ అన్న రామూర్తి అన్న గారు చాలా ఆవేశంగా మాట్లాడుతూ కాళేశ్వరం గురించి అన్నారు. నన్ను కంప్లీట్ చేయండి ఆవేశం ఉన్న తప్పులేదులేండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి ఆరోపణలు వస్తే వారికి ఆవేశం రావడంలో కూడా తప్పులేదు. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఏం చెప్పండి, ఒక నిమిషం మీరే మాట్లాడండి. మాకు కేసీఆర్ గారు ఏది ఇస్తా తిరిగి ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు బ్రదర్ విజయ్ కూడా అన్నాడు మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటే మా మీద ఆరోపణలు వచ్చినప్పుడు తిరిగి ఆరోపణలు చేస్తాం కదా బరాబర్. ఇప్పుడు మేము ఏమి ఇస్తా తిరిగిస్తామండి. ఇప్పుడు ఉద్యమం టైంలో కూడా చెప్పినాం కొడితే మీరు రాయితో అట్లే ఉంటుంది. మంచి క్లారిటీ, గుడ్ క్లారిటీ, గుడ్ క్లారిటీ. సరే వారి తరఫున వారు క్లారిటీ ఇచ్చారు చక్కగా. రామూర్తి గారు టైం కూడా అయిపోయింది. శ్రీవాణి గారు ఫైనల్ మాట. మీరు పర్సనల్ గా అన్న విషయాల గురించి మాట్లాడట్లేదు. నేను మధ్యలో వస్తున్నాడు. ఇద్దరు ఆగండి ప్లీజ్, ఇద్దరు ఆగండి. వారు మాట్లాడుతున్నారు కదా. సరే లీవ్ ఇట్. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు, రామ్మోహన్ గారు, మహేష్ గారు, శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా. మొత్తంగా కవిత గారు రాశారు అనేటువంటి ఒక లేఖ ఏదైతే సర్క్యులేట్ అవుతోందో అది మరి పూర్తిగా కవిత గారు రాశారా లేకపోతే ఇతరులు ఎవరైనా రాసి ఆమె పేరు మీద సర్క్యులేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా తేలేటువంటి అంశాలు. అంటే కవిత గారో లేకపోతే ఆ పార్టీ నుంచి పెద్దలు ఎవరైనా వచ్చి పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కానీ అది వాస్తవంగా వారు రాసిన లేఖ అనేది ఇప్పటికైతే కన్ఫర్మేషన్ లేదు. ఇన్ కేసు వారు రాసింటే మరి రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏ విధంగా జరగబోతున్నాయనేది కూడా చర్చనీయాంశమే. చూద్దాం ఈ లేఖకు సంబంధించి సమీప భవిష్యత్తులో రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయో. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.